మనుషులు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే, మనల్ని పుట్టించి పోషించి మనల్ని నడిపిస్తున్న ఆ దేవుణ్ణి సరిగా నమ్మరు. ఆలోచించరు. అసలు మా కులం వాళ్ళంతా నమ్ముతున్నారు, అదే నమ్ముతాను నేను కూడా. మా తాత ముత్తాతలంతా ఇదే నమ్మరు, నేను అదే నమ్ముతుంటాను. మా ఊరోళ్ళంతా ఇదే. ఇలా నమ్మకూడదండి. నువ్వు నమ్ముతున్న దేవుడు నిన్ను పుట్టించిన వాడేనా? నీ కోసం ఇవన్నీ చేసిన అతనేనా? అతను నిన్ను ఆహారం పెట్టి పోషిస్తున్న అతనేనా? ఇప్పుడన్నా ఆలోచించారమ్మా? అలా ఆలోచించి తెలుసుకోవడానికే ఈ సంఘాలు పెట్టారండి. మనల్ని పుట్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్. అందుకే మా పాఠాలు ఏమంటాయి, దేవుడు ఎవరు అంటే ఇట్లా ఉంటుంది, క్లియర్గా చెప్తాం. అందులో దేవుడు ఎవరో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చింది దేవుడిని పెట్టేసుకుని నీకు ఇష్టం వచ్చింది నమ్మేశావంటే అదేంటి అతిపెద్ద తప్పు. అలాగని మిమ్మల్ని తప్పు అనట్లేదు ఎవరిని. ఒక్కసారి ఆలోచించి, నేను నమ్మేది నిజమేనా, ఇది వాస్తవమేనా, ఈయనేనా నన్ను పుట్టించింది, ఈయనేనా ఇదంతా చేసింది అని పరీక్షించి ఆ నిజమైన దేవుని నమ్మాలండి. అలా నమ్మితే మన జీవితం ధన్యం అవుతుందండి. మనం అన్యాయస్తులం కాకుండా న్యాయవస్తులం అవుతాం. అంతేనా? నీతి కలిగిన వారు అవుతాం.